వైసీపీలోకి హరిరామ జోగయ్య కుమారుడు సూర్యప్రకాష్ చేరనున్నారు. కాసేపట్లో సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరుతారు. ప్రస్తుతం జనసేన పీఏసీ సభ్యుడిగా ఉన్న చేగుండి సూర్యప్రకాష్ ఆ పార్టీకి రాజీనామా చేశారు. నిడదవోలు నియోజకవర్గం టికెట్ ఆశించారు సూర్యప్రకాష్. మరోవైపు తాడేపల్లి క్యాంపు కార్యాలయం చేరుకున్నారు సతీష్ రెడ్డి. కాసేపట్లో సీఎం జగన్ సమక్షంలో సతీష్ రెడ్డి కూడా వైసీపీలో చేరనున్నారు. వైసీపీలోకి హరిరామ జోగయ్య కుమారుడు సూర్యప్రకాష్ చేరనున్నారు. కాసేపట్లో సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరుతారు. ప్రస్తుతం జనసేన పీఏసీ సభ్యుడిగా ఉన్న చేగుండి సూర్యప్రకాష్ ఆ పార్టీకి రాజీనామా చేశారు. నిడదవోలు నియోజకవర్గం టికెట్ ఆశించారు సూర్యప్రకాష్. మరోవైపు తాడేపల్లి క్యాంపు కార్యాలయం చేరుకున్నారు సతీష్ రెడ్డి. కాసేపట్లో సీఎం జగన్ సమక్షంలో సతీష్ రెడ్డి కూడా వైసీపీలో చేరనున్నారు. ఇదే అంశానికి సంబంధించి తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి దుర్గా సిద్ధంగా ఉన్నారు. దుర్గా, ఎటువంటి అప్డేట్స్ ఉన్నాయి? సూర్యప్రకాష్ మరోవైపు సతీష్ వైసీపీ తీర్థం పుచ్చుకోబోతున్నారు. బలరాం, చాలా కీలకమైనటువంటి పరిణామంగా చెప్పాలి. ఎందుకంటే చేగుండి హరిరామ జోగయ్య గత కొద్ది రోజుల నుంచి కూడా పవన్ కళ్యాణ్కి మద్దతుగా, అలాగే జనసేనకు మద్దతుగా ఆయన వ్యవహరిస్తున్నటువంటి తీరు, ముఖ్యంగా కాపులకు రాజ్యాధికారం రావాలంటే పవన్ వల్లే సాధ్యం, అలాగే జనసేన వల్లే సాధ్యం అంటూ కూడా ఆయన ఇన్నాళ్ళు కూడా లేఖలు రాస్తున్నారు. పవన్ కళ్యాణ్కి సలహాలు సూచనలు కూడా ఇస్తున్నారు. అయితే మారినటువంటి పరిణామాల నేపథ్యంలో ఇటు టీడీపీతో పొత్తు ప్రకటన, తర్వాత సీట్ల సర్దుబాటుకు సంబంధించినటువంటి ప్రకటన వచ్చిన తర్వాత హరిరామ జోగయ్య కూడా కొన్ని సూచనలు చేశారు. ఖచ్చితంగా జనసేనకు 40 సీట్లు ఇవ్వాలి, ఇవ్వకపోతే ఈ పొత్తు అనేది అనవసరం అంటూ కూడా ఆయన చేసినటువంటి కామెంట్స్ నేపథ్యంలో తర్వాత ఇటీవలే జరిగినటువంటి తాడేపల్లిగూడెం సభలో కూడా పవన్ కళ్యాణ్ సలహాలు నేను తీసుకోను, సలహాలు ఇవ్వద్దు అంటూ కూడా ఆయన చేసినటువంటి వ్యాఖ్యల నేపథ్యంలో ఈరోజు మరోసారి చేగుండి హరిరామ జోగయ్య లేఖ రాశారు. పవన్ కళ్యాణ్కి వ్యతిరేకరిస్తూ ఆయన విమర్శిస్తూ కూడా ఆయన లేఖ రాసినటువంటి పరిస్థితి. అయితే ఈ లేఖ ఈ విధంగా ఉంటే హరిరామ జోగయ్య కుమారుడు ప్రస్తుతం ఆయన జనసేన పార్టీలో పీఏసీ మెంబర్గా ఉన్నాడు. నిడదవోలుకు సంబంధించినటువంటి ఇన్ఛార్జిగా కూడా ఉన్నారు. అయితే ఆయన పేరు ప్రకటించినటువంటి నేపథ్యంలో ఆయన పూర్తి అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. గత 4 రోజుల నుంచి కూడా పార్టీకి దూరంగా ఉంటున్నారు. కొద్దిసేపటి క్రితం ఆయన జనసేనకు రాజీనామా చేసి తాడేపల్లి క్యాంపు కార్యాలయానికి చేరుకున్నారు. సీఎం జగన్తో ప్రస్తుతం సమావేశం అయితే తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో జరుగుతుంది. మరి కాసేపట్లోనే వైఎస్ఆర్సీపీలోకి జాయిన్ కాబోతున్నారు. అయితే కీలకమైనటువంటి పరిణామంగా చెప్పాలి. ఎందుకంటే చేగుండి హరిరామ జోగయ్య గత కొద్ది రోజుల చాలా రోజుల నుంచి కూడా జనసేనకు మద్దతు ఇస్తున్నారు. దాంతోపాటు కాపులకు రాజ్యాధికారం రావాలి, అది పవన్ కళ్యాణ్తోనే సాధ్యం అంటూ కూడా ఆయన చేసినటువంటి కామెంట్స్. అయితే పొత్తుల తర్వాత సీట్ల సర్దుబాటు తర్వాత పూర్తిగా వాతావరణం అంతా కూడా మారిపోయింది. ఇటీవలే ఆయన రాసినటువంటి లేఖలకు పవన్ కళ్యాణ్ కూడా నేను తాడేపల్లి బహిరంగ సభలో కూడా ఆయన బదులిచ్చారు. ముఖ్యంగా సలహాలు సూచనలు వద్దు, వ్యూహం నాకు వదిలేయండి అంటూ కూడా ఆయన చేసినటువంటి కామెంట్స్. దాంతోపాటు తీవ్ర స్థాయిలో ఎవరైతే సలహాలు ఇస్తున్నారో వాళ్ళపైన చేసినటువంటి కామెంట్స్ నేపథ్యంలో హరిరామ జోగయ్య పూర్తిగా హర్ట్ అయ్యారు. ఈరోజు మరొకసారి లేఖను కూడా రాశారు. ఈ లేఖలో పవన్ కళ్యాణ్ పూర్తిగా విమర్శిస్తూ ముఖ్యంగా పొత్తులో ఎందుకు 24 సీట్లు మాత్రమే తీసుకోవాల్సి వచ్చింది, 40 స్థానాల్లో పోటీ చేయాల్సినటువంటి బలం ఉన్నప్పుడు 24 స్థానాలకు ఎందుకు పరిమితం అయ్యారంటూ కూడా ఆయన చేసినటువంటి వ్యాఖ్యల నేపథ్యంలో అనూహ్యంగా చేగుండి సూర్యప్రకాష్ తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో ప్రత్యక్షమయ్యారు. ప్రస్తుతం అయితే ఆయన సీఎం జగన్తో సమావేశమై పార్టీలో చేరకపోతున్నారు. అయితే చేగుండి హరిరామ జోగయ్య వైసీపీలో చేరబోతున్నారు. సతీష్ రెడ్డి పార్టీ వేయడానికి గల కారణాలు ఏంటి, ఏం చెప్తూ ఉన్నారు ఆయన అనుచరులు? మరొక కీలక పరిణామం, ఒక పక్క చేగుండి హరిరామ జోగయ్య కుమారుడు సూర్యప్రకాష్ వైసీపీలో జాయిన్ అవుతుంటే మరొక కీలక పరిణామం సీఎం జగన్ సొంత నియోజకవర్గం పులివెందుల్లో ఉన్నటువంటి నేత సతీష్ రెడ్డి. ఈయన గతంలో సీఎంకి ఆపోజిట్గా ఆయన పోటీ చేసేవారు. గతం నుంచి కూడా అనేక ఏళ్ల పాటు పోరాటం చేసినటువంటి వ్యక్తి. అయితే ఈ నేపథ్యంలోనే ఆయన జరిగినటువంటి పరిణామాలు పూర్తిగా టీడీపీ వైపు అసంతృప్తి వ్యక్తం చేయడం, ఆయన గతంలోనే టీడీపీకి రాజీనామా చేసి దూరంగా ఉన్నారు. ఇప్పుడు ఆయన కూడా తాడేపల్లి క్యాంపు కార్యాలయంకి వచ్చారు. మరి కాసేపట్లో సీఎం జగన్ సమక్షంలో వైఎస్ఆర్సీపీలోకి ఆయన జాయిన్ కాబోతున్నారు. అయితే నేను ఎవరికైతే అవసరమైతే పోరాటం చేశానో వాళ్ళు నన్ను అవమానపరిచారు, ఎవరితోనైతే శత్రుత్వం చేసి ఇన్నాళ్ళు పోరాటం చేశానో వాళ్ళు నాకు చెయ్యందిచ్చి హక్కుని చేర్చుకున్నారంటూ కూడా నిన్న జరిగినటువంటి కార్యకర్తల సమావేశంలో సతీష్ రెడ్డి వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఈ నేపథ్యంలోనే తాడేపల్లి క్యాంపు కార్యాలయానికి ఆయన వచ్చారు. మరి కాసేపట్లో ఆయన కూడా వైఎస్ఆర్సీపీలోకి అఫీషియల్గా సీఎం జగన్ సమక్షంలో జాయిన్ కాబోతున్నారు. బలరాం. రైట్, థ్యాంక్ యూ దుర్గా.